मोहतरम नाज़रीन नदाब जी टुडे न्यूज में आप सभी का खैर मकदम है। नरेंद्र मोदी की क़ियादत में मरकजी हुकूमत की बड़ी कॉरपोरेट कंपनियों और सरमायादारों के हक में चलाई जा रही पॉलिसियों के खिलाफ 9 जुलाई को होने वाली सार्वत्रिक मुल्कगिर हड़ताल को कामयाब बनाने के मकसद से आज पोधन में मजदूर तंजीमों की JAC ज्वाइंट एक्शन कमेटी की जानिब से एक पुरजोर बाइक रैली मुनक्किद की गई। बाइक रैली का आगाज पान गली में वाक़े हेड पोस्ट ऑफिस से हुआ, जो सरकारी दवाखाना, पुराना बस स्टैंड, अम्बेडकर चौराहा, शरबती किनाल, नया बस स्टैंड, सात पुल, शक्करनगर चौराहा से होते हुए रेलवे गेट और गुंजी कमान तक पहुंची। शहर भर में इस रैली ने जबरदस्त जोश व खरोश पैदा किया। इस मौके पर TUCI रियासती क़यादत बी मल्लेश, CITU जिला सदर जयशंकर गौड़ और IFTU जिला सदर P वृद्धया ने कहा कि गुज़िश्ता 11 बरसों से मोदी हुकूमत सिर्फ कॉरपोरेट इदारों को फायदा पहुंचाने वाली पॉलिसियां लागू कर रही है, जिसके नतीजे में मुल्क के आम शहरी, मजदूर तबका और किसान बुरी तरह मुतासिर हो रही है। और मेहनत कशों ने कई दहाइयों की जद्दोजहद से जो हुकूक हासिल किए थे, उन्हें खत्म करते हुए 4 नए लेबर कोड्स को मुतारुफ करवाए गए हैं, जिन पर अमल दरामद की कोशिशें तेज हो चुकी है। हम इन कोड्स की सख्त मुखालिफत करते हैं। उन्होंने मजीद बताया कि किसानों ने दिल्ली में 1 साल से ज़ायद वक्त तक एहतजाज किया, मगर वादे आज तक पूरे नहीं किए गए। कॉन्ट्रैक्ट और आउटसोर्सिंग मुलाजिमीन को ना तो मुनासिब तनख्वाहें दी जा रही है, न मुस्तकिल किया जा रहा है। इसीलिए तमाम मजदूर, किसान, तलबा और नौजवानों से अपील की गई है कि वो 9 जुलाई को होने वाली सार्वत्रिक हड़ताल में भरपूर शिरकत करके इस तहरीक को कामयाब बनाएं। इस रैली में G सीताराम, D पोशट्टी, D नागेश, B भूषण गौड़, CH नागయ్య, प्रभास, गंगाधर, S साइलू, रामलू, शेखर, रमेश समेत कई कारकुनान शामिल थे। జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను ఉద్దేశించి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది। ప్రధానంగా ఈ రోజు ఈ దేశంలోని ప్రజలు కోరుకుంటా ఉన్నారు, కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, PFESI సౌకర్యాలు కల్పించాలని, 30-40 సంవత్సరాలు ప్రభుత్వ రంగంలో పనిచేసిన వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి 11 సంవత్సరాలుగా ఈ బీజేపీ సర్కార్ని అడుగుతా ఉంటే పెడచెవున పెడతా ఉన్నది। కానీ ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం కాదు, పెద్దల కోసమే పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది। ఈ 11 సంవత్సరాల కాలంలో కేవలం పెట్టుబడిదారుల ఆస్తులు కోటాను కోట్లకు పెరిగినాయి, పేద ప్రజల ఆస్తులు మాత్రం ఏమాత్రం పెరగలేదు। ఇవాళ పేదలు తమకు ఆదాయం సరిపోక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, తమ పిల్లల్ని అమ్ముకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఆకలి చావులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది। ఇదేనా మీ దేశభక్తి అని చెప్పేసి ప్రజలు ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు। ఇప్పటికైనా దేశంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా, PFESI సౌకర్యాలు కల్పించాలా, కనీస వేతనాన్ని 32,000 రూపాయలు కనీస వేతనాన్ని ఇవ్వాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। కార్మిక చట్టాల సవరణని ఆపాలని, అట్లాగే ప్రైవేటీకరణ విధానాలని మానుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హెచ్చరిస్తా ఉన్నాం। 9వ తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి। మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 9 నాడు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి। కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 9 నాడు జరిగే సార్వత్రిక సమ్మెను మోడీ ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే 9 నాడు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి। బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు 9 నాడు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి। కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 9 నాడు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి। కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక సంఘాల పోరాటాలు, కార్మిక సంఘాల పోరాటాలు।